ఈ స్తోత్రము దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క మాట గనక మనం వినినట్లయితే, దేవునికి మనం లోబడినట్లయితే, దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో ఈ భూమి మీద అది నెరవేర్చే విధంగా మనము ఆయనకి సహకరించే విధంగా మనం జీవించగలుగుతాం. ఎప్పుడనంటే దేవుని యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి. చూడండి, అబ్రహాం గారి జీవితంలో చూసుకున్నట్లయితే మరి దేవాతి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నారు. అబ్రహాముగా ఉన్నప్పుడు ఇదిగో ఆదికాండము 12వ అధ్యాయంలో నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. చూడండి, ఒకవేళ మనమే గనక అయినట్లయితే, నా కుమారుడా ఇదిగో నా ప్రణాళిక చెప్పున నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, నీ గ్రామాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి, నీ ఇంట నుండి నీ తండ్రి తల్లిని బంధువుల్ని స్నేహితుల్ని అందరిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి అంటే దేవుని యొక్క పిలుపుకి, దేవుని యొక్క మాటకి మనం లోబడతామా? మనం ఏమంటామంటే, అమ్మో నేనైతే రాను, నేను తినకపోయినా ఇదిగో ఇక్కడే చేస్తాను కానీ నేను రాను అని అంటాం. కానీ అబ్రహాము గారు నిజంగా దేవుణ్ణి ఎరగనటువంటి వాడు అప్పటికి, కానీ దేవుని యొక్క మాటకి లోబడ్డాడండి. దేవుని యొక్క మాట మీద నమ్మిక ఉంచాడు. చూసుకున్నట్లయితే నిజంగా దేవాతి దేవుడు అబ్రహాముని ఈ విధంగా పిలుస్తున్నాడండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా ఆయన పిలుస్తున్నాడు. అబ్రహామా అని పిలవగా అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభువా. చిత్తం ప్రభువా ఏంటి చెప్పయ్యా అంటే, ఇదిగో నీవు నీ దేశం నుండి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు బయలుదేరి వెళ్ళిపోవాలి, నీ ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ ఊరు నుండి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళిపోవాలి, నీ బంధువులందరినీ కూడా విడిచిపెట్టేయాలి. మనం కూడా దేవుని యొక్క పరిచర్య చేయవలసి వస్తే, దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు మన దేశం నుండి, మన బంధువుల నుండి, మన కుటుంబీకుల నుండి దూరంగా వెళ్ళిపోమంటే వెళ్తామా? మనము వెళ్ళమండి. కానీ దేవాతి దేవుడు అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని అన్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చలుస్తుంది. నిజంగా దేవుని యందు అబ్రహాము గారు నమ్మిక ఉంచాడు. అయితే లేక పుట్టినటువంటి కుమారుడి విషయంలో చూసుకున్నట్లయితే, ఇదిగో నీ ఏకైక కుమారుని, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా అర్పించు. చూడండి, దేవుని యొక్క మాటకి లోబడ్డాడో, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడు అటువంటి వ్యక్తి. నిజంగా చూసుకోవాలంటే అబ్రహాము గారు దేవుని స్నేహితుడు. అదే కనుక మన స్నేహితుడు మన ఇంటిలో విలువైనటువంటి వస్తువుని అడుగుతుంటే మనం ఏం చేస్తాం? అరే వద్దురా ఉంచే, అవసరమైతే నీ వస్తువు నాకు ఇవ్వరని అడుగుతాం మనం. అలాంటిది దేవుడు ఇదిగో తను కనినటువంటి కుమారుని, ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించు. చూడండి, దేవుడు అసలు బలి అర్పించమంటే ఏమర్పించమన్నాడో మనం చూసి ఉన్నాం. కానీ కుమారుని అడిగాడు బలి అర్పించమని. కానీ అబ్రహాము గారు ఏ విషయంలో కూడా భయపడలేదు, బాధపడలేదు. నిజంగా చూసుకున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి, చెప్పాడు. రాత్రి సమయంలో చెప్పాడేమో. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి అంటే రాత్రంతా నిజంగా ఆయన కుమిలిపోయి ఉన్నాడేమో. అయ్యో ప్రభువు ఇచ్చాడు, దేవాతి దేవుడే ఇచ్చాడు, దేవాతి దేవుడే తీసుకుంటున్నాడు అని ఒకవేళ అనుకున్నాడో ఏంటో. నిజంగా మనమైతే హృదయ రహస్యాల్ని, హృదయ అంతరంగాల్ని మనమైతే ఎరగలేము. కానీ నిజంగా ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయంలో అబ్రహాము ఎంత వేదన చెంది ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో. అయినప్పటికీ కూడా తన యొక్క గుండెను నిబ్బరం చేసుకుని ధైర్యంగా, ఎందుకంటే అడిగినవాడు దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త. అబ్రహాము గారిని నీ ఊరు, నీ దేశాన్ని వెళ్ళిపోమంటేనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాము గారు. ఇదిగో అబ్రహాము లేచి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి
దూరము నుండి ఆ చోట చూచి, చూడండి 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజులు కూడా నిజంగా అబ్రహాము గారికి అతని యొక్క హృదయం కరగలేదా? అతనికి తన యొక్క కుమారుడి పట్ల ప్రేమ లేదా? ప్రభువే దేవాతి దేవుడు అన్నాడు కదా, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి. అయినప్పటికీ కూడా వెనక తీయలేదండి. మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచుతామో. ఎందుకంటే దేవుడు మేలు చేయవాడు కానీ కీడు చేయవాడు ఎంత మాత్రము కాదు. వెళ్ళాడు ఆ కొండ మీదకి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వెళ్తున్నటువంటి సమయంలో కుమారుడైనటువంటి ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి ఇదిగో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కానీ పొట్టేలు ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు అబ్రహాము గారు అంటున్నారు, ఇదిగో యెహోవా ఈరా అన్నాడు. అంటే దేవుడే చూచుకొనును అని అన్నాడు. చూడండి అక్కడ చూసుకున్నట్లయితే నా తండ్రి అని అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల లేదని అడుగుగా, అబ్రాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పును. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చూడండి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, తన కత్తిని పైకెత్తాడు. నిజంగా ఇస్సాకు కూడా తండ్రికి ఏ విధంగా లోబడి ఉన్నాడు చూడండి. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే బిడ్డలో ముందు ఏం చేస్తారో, అవసరమైతే తండ్రిని చంపేసి పారిపోతాడు. అయ్యో ఏంటి నా తండ్రి ఏం చేస్తున్నాడో, నన్ను చంపేస్తున్నాడా ఏంటి అని కంగారు పడలేదు. నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటకి అబ్రహాము గారు లోబడ్డాడు. అబ్రహామా అని పిలవగా, చిత్తం ప్రభువా. ఇదిగో ఇస్సాకు కూడా ఆ కట్టెల మీద పేర్చినప్పుడు, చిత్తము తండ్రి నీ చిత్తమే అంటే ఇస్సాకు నిజంగా ఏ మాట కూడా మాట్లాడలేదు. అయ్యో నేను వెళ్ళిపోతాను అని మారాము చేయలేదు, గొడవ పెట్టలేదు, తండ్రిని దూషించలేదు. అంటే తండ్రికి లోబడినటువంటి బిడ్డ. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అబ్రహాము పిలిచినప్పుడు దేవుడు ఇదిగో విశ్వాసాన్ని బట్టి ఆయన లోబడ్డాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీతివంతుడిగా ఎంచబడ్డాడు. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:17 అబ్రహాము శోధింపబడి, చూడండి ఒక శోధనండి. ఎందుకనంటే కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, కలల రాకుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. ఒక శోధనది. దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధన నుంచి తప్పించేవాడు కూడా దేవుడే కదండి. అబ్రహాము గారు దేవుని నమ్మాడు. అయ్యో దేవుని కంటే నాకు ఏది కూడా గొప్ప కాదు అని నమ్మాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎందుకంటే ఆయనకి విశ్వాసం ఉన్నది. ఆయన విశ్వాసంలో ఎప్పుడు కూడా కోల్పోలేదు. ప్రియ సోదరా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? అబ్రహాములాగా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా? అబ్రహాములాగా దేవునికి మనం లోబడిన వారిగా మనం ఉన్నామా? ఇదిగో అబ్రహాములాగా దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని మనము కూడా, నీ చిత్తానుసారంగా నడిపించు ప్రభువా అని మనము కూడా దేవుని యొక్క మాటను మనం అంగీకరించే వారిగా ఉన్నామా? లేకపోతే మనకు నచ్చినట్టుగా దేవుని యొక్క నేను మాట వింటున్నాను, దేవునికి లోబడి ఉన్నాను, విశ్వాసం ఉన్నానని ఆ భ్రమలో నువ్వు ఉన్నావేమో. ఇదిగో అబ్రహాము గారు బలిగా అర్పించేశాడండి. బలిగా అర్పించాను అంటే నా కుమారుడు చనిపోయినా సరే, బలిగా అర్పించినా సరే దేవుడు మరలా దయచేస్తాడు. బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించినో, దేవుడు అడిగినది మనం అర్పించినట్లయితే దేవునికి కానుక ఇవ్వడానికే మన చెయ్యి వెనకాడేస్తూ ఉంటుంది. ఇవ్వాలంటే మనసు ఉంటుంది కొన్నిసార్లు, కానీ చెయ్య వెనక లాగేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెల్లుతుంది, ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించినో, దేవుడిచ్చినట్టు వాగ్దానము మనం సంతోషంగా అంగీకరించాలి. ప్రభువా నువ్వు అడిగావు, నేను ఇచ్చేస్తున్నానయ్యా. నిజంగా ఆ అపోస్తుల కార్యంలో చూస్తే కుప్రాకు చెందినటువంటి వాడు యోసేపు అనేటువంటి అతడికి అపోస్తులు ప్రార్థన చేసి అతనికి హెచ్చరిక పుత్రుడు అంటే బర్నబా అని పేరు పెట్టారు. హెచ్చరిక పుత్రుడు వచ్చేలాగా
అతడు కూడా అతను కలిగిన అన్నీ కూడా అమ్మివేసి అపోస్తుల పాదంలో పెట్టారు. అంటే దేవుని నమ్మాడండి. సంతోషంగా ఆయన వాగ్దానం తీసుకున్నాడు, దేవునికి ఇచ్చేసాడు సమస్తమును. ఆదరణ పుత్రుడిగా ఉన్నాడు, హెచ్చరిక పుత్రుడిగా ఉన్నాడు. ఇదిగో అబ్రాహాము ఆ వాగ్దానం సంతోషంగా తీసుకున్నాడు అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. ఇదిగో చనిపోయిన వారిని సైతము దేవుడు లేపగలడు అని తన కుమారుని అర్పించేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అడిగాడో తన హృదయంలో అర్పించేసుకున్నాడు కుమారుణ్ణి. అందుకే దేవుడు కత్తి పైకెత్తినప్పుడు అబ్రహమా అనగా చిత్తము ప్రభు అంటే ఇదిగో నీ ఏకైక కుమారుని కూడా నువ్వు నాకు ఇవ్వటానికి కూడా నువ్వు వెనుక తిరగలేదు కనుక నీ విశ్వాసం ఏంటో, నీ భయము, నీ భక్తి ఏంటో, నీ వినయం ఏంటో, నీ నీతి ఏమిటో నేను గ్రహించున్నాను అన్నప్పుడు దేవుడు మరి నిజంగా పొట్టేలను చూపించాడు. అక్కడ దేవునికి బలిగా అర్పించాడు. మరి సోదరుడా, దేవుని యొక్క మాటకు మనం లోబడినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. చూడండి, అర్పించేశాడు, మరలా మృతుల్లో నుండి సజీవునిగా తన కుమారుని పొందుకున్నాడు. ప్రియ సోదరుడా, మనము కూడా దేవునికి లోబడినట్లయితే అబ్రహాము నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమి చెయ్యాలి, అయ్యో నా దగ్గర ఏమీ లేవే అని దేవుని అడగలేదు, ప్రశ్నించలేదు. దేవుని మాటకు లోబడ్డాడు. నిజంగా ఆ ఒబే చూపించాడు, దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకనంటే అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సోదరులా, నేను కూడా ఇదిగో అబ్రహాము గారు కుమారునే ఇవ్వటానికి వెనక్కి తీయలేదంటే అర్పించేశాడు. దేవుడు మనల్ని ఈ దినాల్లో అవేమీ అడగట్లేదే, మన హృదయం ఒకటే అర్పించమంటున్నాడు. అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అన్నాడు. మనము కూడా మనల్ని పిలిచినప్పుడు అయ్యా చిత్తము తండ్రి, నీ చిత్తం ఏమైందో నీ చిత్తానుసారం నేను చేస్తానయ్యా అని మనం దేవునికి లోబడినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆస్వాదిస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఇదిగో కుమారుని కూడా వెనక్కి తీయలేదు దేవునికి ఇవ్వటానికంటే అతని యొక్క విశ్వాసము ఎంత బలమైనదో, నమ్మకమైనదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనము కూడా అటువంటి విశ్వాసం కలిగి దేవునికి లోబడి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, నువ్వు అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అన్నాడయ్యా. ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ ఊరిని, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టమన్నప్పుడు వెళ్ళిపోడయ్యా. ఇదిగో మరలా నువ్వు పిలిచావు అబ్రహాం అనగానే చిత్తం ప్రభువా అన్నాడయ్యా. ఇదిగో తండ్రి, నీ ఏకైక కుమారుని, నువ్వు ప్రేమించినటువంటి కుమారుని నాకు అర్పించమన్నావయ్యా. అర్పించేశాడయ్యా. ఇదిగో తండ్రి, మేము కూడా నీకు లోబడి నీ చిత్తానుసారం నడుచుకుంటే సహాయం దయచేయండి. అనార్గుడి వరకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.